నేను అందంగా లేను సార్. నల్లగా ఉంటాను సార్. సన్నగా, బక్కగా, పలచగా ఉంటాను సార్. పొట్టిగా ఉంటాను సార్. మొహమంతా మొటిమలొచ్చేసి ఉంటాయి సార్. నా ముక్కు చాలా లావుగా ఉంటుంది సార్. నేను అందంగా ఉండను సార్. నాకు ఐఏఎస్ ఇంటర్వ్యూలో కానీ తక్కువ మార్కులు వేస్తారా? అని ఈ మధ్యన ఒకాయన నన్ను అడిగారు యాక్చువల్‌గా. అందంగా ఉన్నవారికి ఎక్కువ మార్కులు వేస్తారా అని చెప్పి ఆయన కొన్ని ఉదాహరణ కూడా చెప్పారు. సార్ 2015లో పలానా అందమైన అమ్మాయికి ర్యాంక్ వచ్చింది. పలానా అందమైన అమ్మాయికి 2016లో వచ్చింది అని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇప్పుడు ఉన్న ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఉన్నత స్థాయిల్లో ఎప్పుడు ట్విట్టర్‌లోనో లేకపోతే మరో చోటనో యాక్టివ్‌గా ఉన్న అత్యంత ప్రతిభావంతమైన ఐఏఎస్ ఆఫీసర్లని ఆంధ్రప్రదేశ్‌కి రీసెంట్‌గా మన యొక్క తెలంగాణ నుంచి వెళ్ళిన వారిని కోట్ చేస్తూ కూడా అందంగా ఉన్న అమ్మాయిలకే ర్యాంకులొస్తాయని అడిగారు. తప్పు కదా! యూపీఎస్సీకి నువ్వు అందంగా ఉంటే ఏంటి? కాదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగబద్ధమైన యూపీఎస్సీ లాంటి వాటికి ఎదురుగుండా కూర్చున్న ఇంటర్వ్యూకి వచ్చిన యాస్పిరెంటు నల్లగా ఉన్నా, బక్కగా ఉన్నా, పలచగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, మొటిమలతో ఉన్నా, కురూపిగా ఉన్నా, అందవిహీనంగా ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు. అందంగా ఉన్న, అత్యద్భుతంగా ఉన్న, మహోన్నతమైన అందగత్తె ముందు కూర్చుని ఉన్న రంభ, ఊర్వశి, మేనక, ఇంద్రుడు, చంద్రుడు, నలకోబరుడు అందరూ వచ్చి కూర్చున్నా కూడా మార్కులు వెయ్యరు. నీ ప్రతిభ, నీ ఇంటర్నల్ ఎనర్జీ, నీ ఇన్నర్ టాలెంట్స్, నువ్వు ఎగ్జిబిట్ చేసిన స్కిల్స్, నువ్వు చూస్తున్న చూపు, నువ్వు ఇస్తున్న ఫోకస్, నువ్వు మాట్లాడుతున్న తీరు, నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్, నువ్వు అనాలిసిస్ చేస్తున్న విధానం, నువ్వు ఈ దేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్న తీరు, వీటికయ్యా ర్యాంక్ వచ్చేది. అందానికి కాదు, అందవిహీనయానికి కాకుండా పోదు.